వందనాలు తండ్రి, వాక్యము అయ్యున్న దేవా మీ వందనాలు తెలియచేస్తూ యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు నా ప్రసంగం ఏమిటంటే నీతిమంతులు. చూడండి 92వ కీర్తన 12వ వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు మెయ్యుదురు, లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు. హల్లెలూయా. ఈ రోజంట నీతిమంతులు ఎదుగుతారట. ఎవరండి? నీతిమంతులు ఎదుగుతారు. ఈరోజు చాలామందికి ఇష్టమే కదండి, ఎదుగుదల ఇష్టమే కదండి. ఎదుగుదల అన్నా, అభివృద్ధి అన్నా, ఆశీర్వాదం అన్నా ఇష్టమే కదండి. అలా ఉండిపోతే ఇష్టమా? అలా ఉండిపోతే ఇష్టమా? కాదు. అభివృద్ధి చెందాలని, ఎదగాలని అందరికీ కూడా ఏముంటుందండి? ఆశ ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం చూడండి, నీతిమంతులు ఒక వృక్షము వలె ఎదుగుతారట, చెట్టు వలె. ఎవరటండి? నీతిమంతులు. ఈరోజు నువ్వు ఎదగాలి అంటే, ఈరోజు నీ పరిస్థితి బాగుండాలి అంటే నీలో నీతి ఉండాలి. హల్లెలూయా. ఏనండి దేవుని బిడ్డలారా, అందులో ఏముందంటే మరలా ఇక్కడ లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు. హల్లెలూయా. ఒకటి ఎదుగుతారు, రెండోది ఏమిటండి? వర్ధిల్లుతారు. అర్థమవుతుందండి? ఒకటి ఎదుగుతారు, రెండోది వర్ధిల్లుతారు. ఎదుగుదల కావాలి, వర్ధిల్లడం అనేది కావాలని అందరూ ఆశపడతారు. ఇవి ఎలా వస్తాయి? కానీ వాక్యంలో ఏముందంటే నీతిగా ఉండడం వలన. చూడండి దేవుని బిడ్డలారా, నీతిమంతుడట ఎదుగుతాడు, వర్ధిల్లుతాడు. సరే, మరి నీతి ఎలా వస్తుంది? వాక్యంలో చూచినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఎదగాలి అంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే మొదట నీలో నీతి ఉండాలి, మనలో నీతి ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది అతను నీతిగా ఎంచబడెను. యేసేపు చూడండి, ఎవరండి యేసేపు అంటే? కన్యమరియా. యేసేపు వారికి ప్రదానం చేయబడినప్పుడు, ఆమె ఏం చేసిన? గర్భము దాల్చినప్పుడు అతడు నీతిమంతుడు కనుక ఆమెను వదిలిపెట్టడానికి ఇష్టం లేక రహస్యముగా వెళ్ళిపోవాలనుకున్నాడు. అతనిలో ఏముందండి? నీతి ఉన్నది. యేసేపులో ఏమున్నది? నీతి ఉన్నది. కనుక ఆ మరియను అందరిలో ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా విడిచిపెట్టాలా అనుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, నీతిగా ఉంటేనంట వర్ధిల్లుతాము, అభివృద్ధి చెందుతాము. హల్లెలూయా. చూడండి, నీతిగా ఉంటే వర్ధిల్లుతాము, అభివృద్ధి చెందుతాము. లోక సామెత ఏముంది? ఫస్ట్ నీతిమంతులకి ఏముందని రోజులు అంటారు, వాళ్ళు అలాగే అంటారు, నీతిమంతులకే మంచి రోజులు. హల్లెలూయా. అందుకే చూడండి ఇక్కడ నీతిమంతులు అంట, కీర్తన గ్రంథం 1:3లో, అతడు నీటి కాలువల యొరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఎవరైతే నీతి కలిగి ఉంటారో వారంట పచ్చగా ఉంటారట. హల్లెలూయా. ఎలా ఉంటారు వారు? పచ్చగా ఉంటారు. నీలో నీతి అనేది ఉన్నప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు. తర్వాత చూడండి, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. నువ్వేమైతే అనుకున్నావో నీ కుటుంబం గురించి, నీ బిడ్డల గురించి, నీ గురించి, అతడు చేయనిదంతయు సఫలమే. హల్లెలూయా. హల్లెలూయా. అతడు చేయనిదంతయు సఫలమే. దేవుని బిడ్డలారా, నీతిమంతుడటండి. అందుకే చూడండి ఇర్మియా గ్రంథము 17:8లో, ఇర్మియా గ్రంథం 17:8లో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఎవరటండి? నీతిమంతుడట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట. హల్లెలూయా. నీతిగాను ఉన్నప్పుడు నీవు జలముల యొద్ద 17:8 ఇర్మియా గ్రంథంలో, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు, అది కాలువల వరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. చూసారా, నీతిగా ఉంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఏమిటంటే, మొదట జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటావు, తర్వాత కాలువ వరను నాటబడిన చెట్టు వలె ఉంటావు, వెట్టగలిగిన భయం ఉండదట. ఈ చెట్టుకంట వేరు తెవి ఎండ వచ్చినా భయం ఉండదట. ఎందుకని? ఆ చెట్టు ఎక్కడుందండి? నీటి పక్కన ఉన్నది. తర్వాత దాని ఆకు పచ్చగా ఉండును. హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలమ్మా? నీతి.
నీతిమంతుడు పచ్చగా ఉంటాడు. వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. చూసారా, నీతిగా ఉంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. కొంతమంది అంటారు, ఏమంటే నీతిగా ఉంటే ఏం లాభం అండి, నీతిగా ఉంటే అందరూ బాధ పెడుతున్నారు, నీతిగా ఉంటే అందరూ ఇబ్బంది పెడుతున్నారు అని. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యాన్ని నమ్మినట్లయితే నీతిమంతుడట. అందుకే చక్కని మాట ఉంది, నీతిమంతుడు దుర్వార్తకు జడియడట. హల్లెలూయా. దేనికి భయపడ్డు? దుర్వార్తకి జడియడు. చూసారా దేవుని బిడ్డలారా. కనుక మరి ఈ మాటలు మనం చూస్తే, అందుకే చూడండి, కీర్తన గ్రంథము 52:8, కీర్తన గ్రంథం 52:8, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము కృపయందు దేవుని కృపయందు నమ్మికయుంచి. నీతిమంతుడంట దేవుని మందిరములో పచ్చని చెట్టు వలె ఉంటాడట. హల్లెలూయా. చూసారా నీతి. అబ్రహాము నీతిగా ఉన్నాడు, యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు, నీతి కలిగి జీవించాడు. అందుకే దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పుగా గలవారు ధన్యులు. దేని కొరకట? ఎంత చక్కని మాట, నీతి కొరకట. ఈరోజు చాలామంది తప్పు చేసి దప్పిక ఆకలి శిక్షలు పొందుకుంటారు, తప్పు చేసి చెడు పని చేసి. కానీ నీతి కొరకంట ఆకలి దప్పిగా గలవారు ధన్యులు. తర్వాత ఏముందండి? వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. నీతిగా ఉండాలి, మనం నీతిగా బ్రతకాలి, నీతిగా చనిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటే నువ్వు పచ్చగా ఉంటావు, చెట్టు వలె ఎదుగుతావు, కాలువ పక్కన నాటబడిన మొక్క వలె ఉంటావు. తర్వాత చూడండి, నీతిమంతుడు ఇంకెలా ఉంటాడు చెప్పనండి. హోషేయ గ్రంథం 14:5, హోషేయ గ్రంథం, చివరగా ముగిస్తున్నాను. హోషేయ గ్రంథం 14:5, హోషేయ గ్రంథం 14:5, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. హల్లెలూయా. ఎవరైతే నీతిమంతుడుగా ఉంటారో, ఒక చెట్టు ఉందా, ఆ చెట్టుకండి మంచు సమయంలో, శీతాకాలంలో మంచు ఎలాగుంటుందండి? ఆ చెట్టును ముట్టుకుంటే మొత్తం ఆ చెట్టు అంతా మంచే. అలాగట ఎవరైతే నీతి కలిగి ఉంటారో, దేవుడట చెట్టునకు మంచు ఉన్నట్లు దేవుడు వారితో ఉంటాడట. హల్లెలూయా. అందుకే మంచుతో పోల్చారు. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందుతాడు. హల్లెలూయా. చూడండి, ఈ చెరువుల్లో తామర పుష్పాలు ఉంటాయి, తామర పుష్పాలు. అవి చక్కగా చిన్నగా ఉంటుంది మొదట ఆ పువ్వు, అలాగలా ఎదిగిపోతూ ఉంటుందండి. దేవుడట ఈ నీతిమంతులనట తామర పుష్పము ఎదుగునట్లు దేవుడు దాన్ని అలాగే అభివృద్ధి చేస్తాడట. హల్లెలూయా. హల్లెలూయా. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నును, వారు తమ వేళ్ళు తన్నుదురు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా దేవుని బిడ్డలారా. తర్వాత 14:6, హోషేయ గ్రంథంలో చివరగా 14:6, అతని కొమ్మలు విశాలముగా పెరుగును. హల్లెలూయా. ఎవరండి? నీతిమంతుని కొమ్మలట విశాలంగా పెరుగుతాయట. అంటే వారు చక్కగా దీవించబడతారు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. కనుక అటు రీతిగా దేవుని బిడ్డలారా, నీతి కలిగిన వారిగా ఉందాం, ప్రభు మార్గములో జీవిద్దాం. తప్పకుండా దేవుడు వారిని, మూలవాక్యం ఏమిటండి? 92:12 వచనంలో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు మేయుదురు, లెబానోను దేవదారు వృక్షం వలె వారు పైకి ఎదుగుతారట. అటు రీతిగా నీతి కలిగిన వారిగా, నీతి మార్గములో నీతి కొరకు ప్రయాసపడేవారిగా, నీతిలో మనం ఉండేవారిగా జీవిస్తూ ఎదుటివారిని కూడా ఆ మార్గంలో నువ్వు కూడా జీవించవయ్యా అని మనం చెబుతూ ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, మీ కొందనాలు తండ్రి. విత్తబడిన మాటలు నాయన నీ బిడ్డలు అందరి హృదయాల్లో అయ్యా ఫలింప చెయ్యాలని యేసు నామములో అడుగుచున్నాము.